దర్శనం చేసుకుని పోందా ఒక 2 నిమిషాల కంటే అయిపోతుందా జల్లే దర్శనం చేసుకుని పోందా దర్శనం చేసుకో దారా నువ్వు తిరుగుపో ప్రదేశం నువ్వు అడుగుకుందుదా అడుగుకుందు దారా గీరానికి వచ్చినాం మళ్ళా నువ్వు అడుగుకుంటా నాతో కాదు నువ్వు తిరిగిపోయి నిన్నే కూర్చుంటా ఫోన్ చేసినా నీకు కలుస్తున్నాడు మరి ఏమో ముచ్చట చెప్తున్నాడు ఒకసారి ఫోన్ చేయ మ్యాటర్ అన్నాడు కదా ఆడే ఫోన్ చేస్తాడు ఫోన్ చేసినాక మనం మాట్లాడాలి ఎందుకో మరి హలో మామ ఎక్కర్రా ఏమాయరా నిన్న చెప్పా కదా కల్లాడానికి వెళ్దామని రేపు పొద్దున మామ ఈరోజు మామ అరే ఏమని చెప్పిరా నీకు నిన్న రావట్లేదా మనీ లేక నిన్న చెప్పాను కదా నీకు మనీ తీసుకురమ్మని అట్లా కాదు నీకు ఎంతమంది చెప్పినా మనీ తీసుకొని తాగదామని వెళ్ళడానికి అని రావా చేదేనమ్మా జీవితం ఎవరిని అడిగినా పైసలు ఇస్తా అవు మా వాడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆయనకి ఫోన్ చేస్తా వాడు ఎట్లయినా చేసి మనకు మనీ అరేంజ్ చేస్తాడు వానికి ఏమని చెప్పాలి ఇంట్లో అవసరం ఉందని ఫోన్ చేసి చెప్తా ఎట్లయినా చేసి రెడీ చేస్తాడు మనీ మామ కొద్దిగా మనీ కావాలి కదా అర్జెంటు ఇంట్లో అవసరం ఉన్నది మామ అర్జెంట్ రా ఖచ్చితంగా అరేంజ్ చేద్దాం మామ సరే మామ అర్జెంట్ ఓకే ఓకే అరే బోర్ కొడుతుందిరా బయటకు వెళ్దాం పా ఎటైనా ఒక్క నిమిషం అవురు అందరికి ఫోన్ చేద్దాం మరి ఎక్కడున్నాడు హలో వినయ్ రణధీర్ ఎక్కడ ఇగో బైక్ ట్రబుల్ ఇచ్చింది వస్తున్నా ఆనందంతో కలుద్దాం అన్నమాట అవునవునవును చెప్పిన వస్తున్నా 5 నిమిషాలు తొందరరా మరి ఇక్కడ ఉన్నాం ఇద్దరం ఉన్నాం జల్లిరా సరే సరే ఇమ్మాయిరా వారి వస్తాడా రాడా వాడు ఒక 5 నిమిషాలు ఆవిడ వస్తున్నట్ట వెళ్ళినట్ట ఏమున్నవరో నువ్వు నాకు అర్థంగా వస్తున్నాడు ఇంతసేపు కొడుతుందిరా నాకు దానికి ఇట్లా నరకంలో వారేస్తారా మీరు ఏమోరా వారి నువ్వు ఉన్నావు వాడున్నారు ఇద్దరు ఉన్నారు మంచిగా మీరు ఒక్క నిమిషం
నమస్తే మామ. ఏం నువ్వు ఇప్పుడు అలా వచ్చేది? అరే బండి ట్రబుల్ ఇచ్చింది నడుచుకుంటా సరికి లేట్ అయిపోయింది. అరే బోర్ కొడుతుంది, బయటకు వెళ్దాం. బయటకు పంపా. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందిరా అక్కడ నుంచి వచ్చాక. అవును నేను కాల్ చేసిన, ఎందుకు ఏం ప్రాబ్లం? మనీ అవసరం, రూపాయలు ఇప్పుడు బాగా అర్జెంట్ కావాలరా. ఉంటారా మనీ బాగానే అవసరమా? కావాలిరా మనీ. అరే ఒక్క రూపాయి కూడా లేదు, పొజిషన్ అర్థం తీసుకోండి కొంచెం కూడా, బాగా టైట్ ఉంది. సరిపోకపోతే ఇవి కూడా తీసుకోరా, ఇది కూడా తీసుకో. అవి సరిపోకుండా ఇది కూడా తీసుకో. ఇవి కూడా తీసుకోరా. ఇంకా అడ్జస్ట్ కాకపోతే చెప్పురా, నీకోసం ప్రాణాలని ఇస్తాం రా. నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకున్నావు? ఇంకా మనీ కావాలంటే చెప్పు. ఫ్రెండ్స్ కోసం ప్రాణమైన ఇస్తాం. నువ్వు బాధపడవు. పైసలు కావాలన్నా వన్ అమ్ముకోరా, రెండుగా అమ్ముకో. ఎందుకు రా మామ, నేను అడిగింది ఏంటి, నువ్వు ఇచ్చేది ఏంది? తీసుకోమమ్మా, నీకు అవసరం అంటే ఇగో, అవసరం అంటే ఇగో బైక్ చాబి, బైక్ కూడా అమ్ముకో. అరే బైకే కాదు, నువ్వు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఒక్క కాల్ కొట్టు, నేను నీకోసం ఒక్కసారి ఏం ఆలోచించకుండా ఏదైనా చేస్తాను నీకోసం. థ్యాంక్స్ మామ. నీ జీవితంలో ఈ మేలు అయితే ఎన్నటికి మర్చిపోలేను మామ. నీకోసం నేను ఏమైనా చేస్తాను, నువ్వు టెన్షన్ పడకు, ఏం కాదు. నాకు కాల్ ఏమన్నా సరేనా? ఓకే మామ. ఇక్కడ ఉన్నావురా, ఇంత మోసమారా బ్రదర్. ఎటు ఉండు, వచ్చి ఉండు బ్రదర్, ఎటు అంత కోపం మీద ఎందుకున్నావు? రెండు మోసం చేసిండు బ్రదర్. నిన్ను ప్రాణం అనుకున్నా, నా ప్రాణం కన్నా ఎక్కువ అనుకున్నా బ్రదర్. వాడు నన్ను మోసం చేసిండు, చావు బుద్ధి అవుతుంది బ్రదర్. అందుకోసం ఎటేటో తిరుగుతున్నా. ఫ్రెండ్ మోసం చేసిన నేను. గర్ల్ ఫ్రెండ్ రాగానే ఫ్రెండ్ని దూరం చేసుకొని పోయిండు బ్రదర్. నా ప్రాణం అనుకున్నా బ్రదర్, నా తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అనుకున్నా. అన్నదమ్ముల కన్నా ఎక్కువ అనుకుని దోసానా అయితే గింత మోసం చేసింది బ్రదర్. చచ్చిపోబుద్ధి అవుతుంది. మనీ ఎప్పుడు పడితే అప్పుడు మనీ ఇచ్చిన, ఎక్కడ ఉన్నప్పుడు మంచిగా మాట్లాడుతున్నాను. ఫ్రెండ్షిప్ మాట అర్థం. బ్రదర్ ఓకే, నేను వెళ్ళిపోతాను.
ఏమైంది అవసరం లేదు రే. ఏమైందిరా నా మోసం నాకు తెలిసిందిరా. ఏమైంది ఏం చేసినావు నువ్వు? అరే నేను ఏదో అబద్ధం తీసుకున్నాను, తాగడానికి మాత్రమే తీసుకున్నారా. నేను విలువ నాకు తెలిసిందిరా. ఇలా అని ప్రతి ఒక్కరి విషయంలో జరుగుద్ది ఫ్రెండ్స్. కానీ మనల్ని బాగా నమ్మేవాడు, మన బెస్ట్ ఫ్రెండ్ అయిన వాడు, అలాంటి వాళ్ళని ఇలా మోసం చేయడం తప్పు అని నా ఉద్దేశం. మీరు కూడా ఆలోచించండి ఫ్రెండ్స్. అంటే డబ్బులు అడిగిన వెంటనే ఇస్తాం, వాడు ఎందుకో ఏమో అని తెలియకుండానే మనకుంటూ వానికి ఒక రిలేషన్షిప్ అలా ఏర్పడుతుంది. ఆ రిలేషన్షిప్లో మనం వాడు ఏమైపోతున్నాడు, వాడు ఎందుకు ఖర్చు పెడుతున్నాడు అడగకుండానే మన డబ్బులు ఏముంటే మన ప్రాణంకి ఎక్కువ అయినా ఏదైనా ఇంకేదైనా ఇచ్చేస్తుంటాం. కానీ అలా దాన్ని అడ్వైట్ చేసుకొని ఫ్రెండ్ అనేవాడు అలా వేరే ఇంకోలా ప్రయత్నించడానికి అలా చేయడానికి తప్పు ఫ్రెండ్స్. అందుకోసమనే మీరు కూడా కొంచెం ఆలోచించాలని ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. సారీ ఫర్ ఈ వీడియో కొంచెం క్లారిటీ లేకుండా వచ్చింది. మళ్ళీ వచ్చే వీడియోతో ఫుల్ క్లారిటీగా మీకు ముందుకు వస్తామని కోరుకుంటూ, ప్లీజ్ like and share and subscribe my channel Crazy Shots Village Boys. Thank you friends.